కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ వైసీపీ అభ్యర్థి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింహాద్రి రమేష్ బాబు స్థానంలో మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సింహాద్రి రమేష్ బాబును తిరిగి అవనిగడ్డ నుంచే పోటీకి నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మార్పులు చేర్పుల్లో భాగంగా అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ బాబును పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. అవనిగడ్డలో సింహాద్రి రమేష్ బాబు కజిన్ సింహాద్రి చంద్రశేఖర్ ను బరిలోకి దింపనున్నట్టుగా తెలిపింది. అయితే ఆయన తన వయస్సు కారణంగా బరిలోకి దిగలేనని, తన బదులు తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దల్ని కోరారు. ఇక వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న పార్టీ హైకమాండ్ రమేష్ బాబునే అవనిగడ్డలో కొనసాగించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ మార్పులు చేర్పులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మచిలీపట్నం వైసీపీ అభ్యర్థికి సంబంధించి అధిష్టానం అయితే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అవినిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుని వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా అదే జాబితాలో కూడా అవినిగడ్డకి సంబంధించి సమన్వయకర్తగా కజిన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో సింహాద్రి రమేష్ బాబుకి ఆయన డాక్టర్ చంద్రశేఖర్ పేరును కూడా ప్రకటించిన ఆయన కొన్ని కారణాలతో ప్రస్తుతం ఆయన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దాని మీద అధికారికంగా పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన రాని పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో అవినిగడ్డలో పార్టీ కేడర్ కూడా కొంత డైలమాలో పడిన నేపథ్యంలో ప్రస్తుతం రమేష్ బాబు నిన్న సీఎంఓలో జగన్ కూడా కలవటం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ని తిరిగి అవినిగడ్డ నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దింపటానికైతే అధిష్టానం కూడా కొన్ని సంకేతాలు ఇచ్చినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఇక కొత్తగా మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అయితే మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ పేరునైతే అధిష్టానం పరిశీలిస్తున్నట్టయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా 1-2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు బెటర్ గా ఉంటారనే దాని మీద 2-3 పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. 2 రోజుల్లో ఒక నిర్ణయానికి కూడా వచ్చి వైసీపీ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడంతో పాటుగా అవినిగడ్డకి తిరిగి సింహాద్రి రమేష్ బాబు పేరును కూడా ప్రకటిస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.